ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ఎండీ రాధాకృష్ణపై దాడి జరిగే అవకాశం ఉందంటూ రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చి చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన ఆయన మాజీ ముఖ్యమంత్రి జగన్తో పాటు వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు చేశారు. జగన్ శాడిస్ట్ కాబట్టే పార్లమెంట్లో అమరావతి బిల్లును వ్యతిరేకించారని విమర్శించారు. అమరావతి అభివృద్ధి చెందడం రాష్ట్రానికి పెట్టుబడులు రావడం జగన్కి ఇష్టం లేదన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి దిశగా పయనిస్తోందని, ఇప్పుడిప్పుడే రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడి పెట్టుబడిదారుల ముందుకొస్తున్నారని అన్నారు. జగన్ బెంగళూరులో ఉంటూ అప్పుడప్పుడు రాష్ట్రానికి వచ్చిన అల్లర్లు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో మరోసారి జగన్ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్నారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకు? మీరు తప్పు చేసి కాదు, ప్రజా సమస్యలు వెలుగులో తీస్తున్నారు కనుక, చరిత్ర తవి తీస్తున్నారు కనుక, హత్యా రాజకీయాలకు ఆలవాలమైన జగన్మోహన్ రెడ్డి మీ మీద కూడా దాడి చేయించే ప్రమాదం ఉంది కనుక వార్నింగ్ ఇస్తున్నా, జాగ్రత్తగా ఉండమని. పరిటాల రవిని హత్య చేయించి అజీజ్ రెడ్డిని పట్టపగలు కల్పించిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది, తండ్రి నడ్డు పెట్టుకొని. అనేక మంది పరిటాల రవి చుట్టూ ఉన్న నాయకులందరినీ హత్యలు చేయించిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. చారిత్రకంగా హత్యా రాజకీయాలకు పాల్పడింది రాజారెడ్డి. నీ తాత ఆ వారసత్వం పులికిపుచ్చుకున్నావు నువ్వు. నీ అధికార దాహం కోసం సొంత బాబాయిని హత్య చేయించిన ఘనత, ఆ కేసును మాఫీ చేయించుకోవడం నువ్వు పడుతున్న తప్పులో ఇవాళ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. అందుకనే రాధాకృష్ణ గారు హత్యలు చేయించడంలో ఆరిదేరి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి మీ మీద కూడా దాడులు చేయించే అవకాశం ఉంది అని జాగ్రత్త అని మాత్రమే వార్నింగ్ ఇస్తా ఉన్నాను. అసలు ప్రజాస్వామ్యం గురించి ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి తెలుసా అని అడుగుతుంది. నరుగుతా అంటారు. ఏంట్రా నువ్వు ఎదవలారా, మీరు నరికేది? మేమే నరకాలం, మాకు అధికారం ఉంది, మేము తలుచుకుంటే నరికేయగలం. నరకం మాకు, ప్రజాస్వామ్యం మీద నరకం ఉంది. శాంతియుతంగా ముందుకు సాగుతాం, చట్టం తన పని తాను చేసిపోతుంది. పిచ్చి పిచ్చి ప్రేలాపన పడితే అంబటైనా గుమ్మటైనా గుమ్మటం పట్టించేస్తాం. మా కార్యకర్తలు తలుచుకుంటే గుమ్మం దాటి బయటకు రాలేదు. శాంతియుతంగా ఉండటమే చంద్రబాబు గారికి అలవాటు. తప్పులు చేసి, దోపిడీ చేసి, కేసులు విచారణ జరిగితే తెలుగుదేశం మీద నెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అధికార దుర్వినియోగం చేసిన మీరు ఏమీ లేని ఒక తప్పుడు కేసు పెట్టి 54 రోజులు జైల్లో పెట్టారు చంద్రబాబు గారిని. అదే ఎఫ్ఐఆర్ నీ మీద నా మీద వేస్తే స్టేషన్ బెయిల్. ఒకవేళ రుజువు లేకపోయినా ఒకవేళ ఎఫ్ఐఆర్ వేస్తే స్టేషన్ బెయిల్. దానికి 54 రోజులు జైల్లో పెట్టి చోద్యం చూసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. అప్పుడప్పుడు వస్తాడు, అల్లరి చేస్తాడు, పోతాడు. నివాసం బెంగళూరు, దోపిడీకి ఆంధ్రప్రదేశ్ కావాలి. ఆయన చెల్లిని తల్లిని దూరం చేసిన వాడు, ఆస్తి కోసం మనసును లేపేయగల శక్తి ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి దుర్మార్గం మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రం కాదు, దేశమే నాశనం అయిపోతుంది. వచ్చే అవకాశం లేదు. పొరపాటు కూడా రాలేడు, రాబోడు. ప్రజలు అంగీకరించరు. ఇలాంటి దుర్మార్గ పరిపాలన చూశారు, చవి చూశారు. ఒకసారి దగాపడ్డారు కానీ ప్రతిసారి దగాపడటానికి ప్రజలు సిద్ధంగా లేరని సవినీయంగా మనవి చేస్తున్నా. ఇవాళ ఒకటి, ఆయన కొద్ది రోజులుగా ఇబ్బంది పడుతున్నారు. ఆయాసంలాగా వచ్చి అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో కూడా చూశాను. ఆయన మేము వెళ్ళి మాట్లాడిపోయినా కూడా నాకు కొంచెం ఆయాసం వస్తుందని చెప్పారు. అది నోస్ సర్జరీ చేశారన్నారు. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. యాక్టివ్గా ఉంటారు. ఆయన అసెంబ్లీ సెక్షన్లో కొంచెం ఇబ్బంది అయినా అసెంబ్లీకి వచ్చి కూర్చొని ఫేస్ చేశారు. మాట్లాడాలంటే ఆయాసం వచ్చేది. అందువల్ల ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ, ఆయన లాంటి యువకుడు, ప్రజా సమస్యల మీద పోరాడగల శక్తి ఉంది, అవగాహన ఉంది. తెలుగుదేశం 10 కాలం పాటు ఎన్డీఏ కూటమి కొనసాగాలని కోరుకుంటున్న వ్యక్తి. రాష్ట్రం బాగుపడాలని, తెలుగువారు గర్వంగా తలెత్తి తిరిగేలాగా ఉండాలని, తెలుగువారికి అన్ని న్యాయాలు జరగాలి, దేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఉండాలని కోరుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి వ్యక్తి త్వరగా కోలుకొని జనంలోకి వచ్చి జల సమస్యలు పరిష్కారం చేస్తారని ఆశిస్తూ ఉన్నాం. తర్వాత